మంచిది. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ బాగా చెప్పొచ్చు కదా. ఇదేమన్నా మామూలు విషయమా? భూప్రజలందరూ నీకు భయపడుదురు. దానికి చెప్పింది దేవుడు కాబట్టి నమ్మాలని నమ్మటమే తప్ప వాస్తవిక కోణంలో అయితే అమ్మో మరి అంత టూ మచ్ జరిగిద్దంటావా అని విశ్వాస వీరుడు కూడా అనిపిస్తుంది. అంత పెద్ద మాట అది. ఎవడో ఇరుగోడో పొరిగోడో బక్కోడో బలకీరుడో ఉత్తుత్తిని అడవుడు చేసేవాడో నీకు భయపడతాడంటే అదే కొంత ఊరట అనిపిస్తే భూ ప్రజలందరూ నీకు భయపడుదురు అనేది అర్థం చేసుకోవడానికి, విశ్వసించడానికి, దాన్ని వాగ్దానంగా చేపట్టి అడుగు ముందుకేయడానికి కూడా విశ్వాసం సరిపోదేమో అనే అంత పెద్ద వాగ్దానం. కానీ దేవుడు చెప్పాడంటే అందులో మసిబూసి మారేడికాయ చేయటం, అరిచేతిలో వైకుంఠం చూపించడం, చివరికి త్రిశంకు సర్గంలో వదిలేయటం, ఇలాంటి దుష్టపరుపులు యేసు ప్రభు చేయడు. యేసు రక్తమే. హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు ఇలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడని వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ నీ స్వీయ లోపములు కానీ జయించలేక చతికిలబడిపోతున్న బలహీన పరిస్థితులు కానీ నేను ఎంతో కృంగదీసి ఉంటాయి. నీకు జీవితంలో భయం తప్ప ఇంకేమీ లేని పరిస్థితులు నీకు వచ్చి ఉంటాయి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఫెయిల్యూర్ రావటమే. కృష్ణా జిల్లా భాషలో చెప్పాలంటే ఎటెళ్ళ మొల్ల పరిగే ఎడ్డొస్తుందంట. ఏ దారికి వెళ్ళిన మొల్ల పరిగే ఇసుకొచ్చేస్తుంది నా ప్రాణానికి అనే మాటలు మనం చాలాసార్లు జీవితంలో వింటాం. అపజయము, ఓటమి నిత్య స్నేహితులుగా మారిపోయిన జీవితం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, భూ ప్రజలందరూ నీకు భయపడతారు. భయపడకో భయపడకో ధైర్యం తెచ్చుకో అని చెప్పడమే సరిపోతుంటే ఇప్పుడు ఉల్టా నీకు భయపడతారయ్యా జనం అంటే. ఏమన్నా మన దగ్గర డబ్బు ఉందా, మనకి ఏమన్నా ఆస్తి, మనకేమన్నా బలమా, జనమా, ఏముంది సార్ మనకి, దేన్ని బట్టి భయపడతారంటావు జనం అని 100 రకాల వాస్తవిక కోణంలోంచి వచ్చే తర్కాలు బయలుదేరితే లాజికల్ ఆర్గ్యుమెంట్స్. హౌ కమ్ he's just trying to encourage us, but the reality is not like that. ఏదో దైవ సేవకుడు కనుక మనల్ని ధైర్యపరచాలి, ఓదార్చాలి కనుక తన ధర్మంగా అతను చెప్తున్నాడు తప్ప వాస్తవంలో అంతేముండదు. నువ్వు అంత మరీ పూర్తిగా నమ్మయ్యక్కర్లొద్దు అని లోపల ఒకడు గూడు కట్టుకొని చెప్తాను. ముందాన్ని తన్ని తగలెత్తగా నువ్వు ప్రశాంతంగా ఉండవు. అది ఎవడో మీకు తెలుసు, యేసు రక్తం వేసి వాడికి అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదని ప్రభు పేట మనమే చేస్తున్నాను. అక్కడ కూర్చొని మరి అది చెప్తారు వాళ్ళు పాస్టర్నగా మాత్రం చెప్పాలి. నువ్వు గుడ్డిగా బుర్ర ఉపేయటం కాదు, వాస్తవాలు ఆలోచించు. నీకు అంత సీన్ ఉందా, అవుతుందా, ఎందుకురా అని చెప్తాడు. పక్కన కూర్చున్నాడు వాడు పని అది కదా. నేను మనకు సేవకుల సదస్సులో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మీద దేవుడు నాకు చాలా రోషం ఇచ్చాడు. ఏ మాట అంటే అప్ప తనకు సమయం కొంచెమని ఎరిగి ఆ మాట మీద ఎప్పుడైతే రోషం వచ్చేసింది నాకు. ఎందుకంటే ఆ టైం అయిపోతుందని ఆడికి తెలుస్తుంది, నీకు ఇంకా తెలుస్తలేదు ఏంటంటే నాకు బీపీ అక్కడ వచ్చింది. అపవాది తనకు సమయం కొంచెమేనని ఎరిగి చాలా తీవ్రంగా పనిచేస్తున్నాడు అంటాడు. చాలా ఆవేశంగా కోపంగా పనిచేస్తాడంట. నీకు ₹1,00,00,000 అతికి చెప్తాను, ఇక నా టైం అయిపోతుంది అన్నవాడికి అలాగుంటే మన టైం స్టార్ట్ ఉందన్నవాడికి ఎట్లా ఉండాలా? అసలు ఈ సౌండ్ కన్నా అమాయకమైన సౌండ్ భూమి మీద ఇంక చిచ్చి పరువు పోయింది. చిచ్చే అసలు మామూలుగా ఎన్నిసార్లు తప్పులేదు. ఇక నా టైం అయిపోతుందన్న వాడికి టెన్షన్లో అక్కస్తో కోపంతో ఆవేశంతో తిక్క చేసేవాడికి అట్టుంటే మన టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్న మూమెంట్ ఉన్నవాడికి ఎట్లా ఉండాలా? చిచ్చే ఇంకా సౌండ్ పోలేదు అసలు. పడా పవర్ఫుల్గా ఒకసారి ఇది మినిమం. ఇది మినిమం. ఇక్కడ నుంచి అవతలకే ఉండాలి. ఇలాంటి మూమెంట్ కోసమే దావీదు రాశాడు, అష్టమ స్తుతిలో పాడమన్నాడు. మనం 1, 2 నిలిచిపోతున్నాం, ఈ చివరికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎవడన్నా పాడతాడండి 8లో? ఎక్కడ సార్ భూమి మీద అది? నేనైతే ఎక్కడిది వల్ల బహుశా దావీదు అలవోక పాడేసాడేమో మరి. అంటే స్కేల్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, నా మీద అంది ఇటు కానీ చేదస్త నన్ను తిట్టికి సత్తారు దుర్మార్గులు, కానీ నా మీద పడి ఎడితే ఒకడికి అదే ఆహారం అన్నపానం జీవితం అదే ఉంది వాడికి. దావీదు గారు రాసి పాట రాసి అన్నీ సెట్ చేసి ఇది అష్టమ శృతిలో పాడ తగినది అని, అంటే ఎక్కడ పడితే అక్కడ పాడేకండి రా, కరెక్ట్గా ఈ స్కేల్ అయితే నేను పాడనని చెప్పాడు. పర్టికులారిటీ నాకు లేదురా, బైబిల్కి ఉంది, నా మీద పడి ఎడతారు. ఇది ఇక్కడ ఈ తాళం మీద పాడండి, ఇది ఈ శృతిలోనే పాడండి, ఇది యుగల గీతం, ఇది ప్రధాన గాయకునికి. నాకు దగ్గరగా కొన్ని వందల పాటలు వచ్చు, ఒక్క తప్పు లేకుండా పైకి కిందకి లేకుండా కరెక్ట్గా పాడేయగలను. కానీ ఎప్పుడు చూసినా మా అయితే 10-15 పాడతాను. ఎందుకని మన రేంజ్కి అంతకన్నా కుదురుగా ఏడవాలి, అంతవరకే. చేతకాని కాడికి వెళ్ళి బోర్లో పడిపోవటం ఎందుకంట? మీకు అర్థమైందా? మన స్థాయి అంతా మన కెపాసిటీ చూసుకోవాలా. మధ్యాహ్నం విమాన్ నగర్ ప్రసంగంలో చెప్పాను అన్నమాట. నేను 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అంటే కరెక్ట్గా పడదు. సైజు మ్యాచ్ అవ్వాలి కదా. నీ పూలికి ఎక్కడ, నీ గొడవ ఎక్కడ? అది 125కి మనది 5 ఎక్కడ? మన కెపాసిటీ అంతా చూసుకోవాలి కదా. అది ఎక్కడో ప్రధాన గాయకుడు పాడవలసిన పాటనే మనం పొలోమని, మంచి విషయం ఉన్నవాడు, మంచి స్వరం ఉన్నవాడు, గమకాలు గొడవ గోత్రం అంత ఉన్నాడు, అంటే అని పెద్ద మనం పాట ఎవడే హిడి చిరకు వచ్చేస్తుంది. మన గొంతుకి ఏది సెట్ అవుతుంది ముందు ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని చూసుకొని ఇది పర్లేదు, దేవుని మహింపడతాం, ప్రజలు చిరాకుపడి ఇంటికి వెళ్ళిపోరు అనుకొని పొలోమని అరిచేతి ఎలాగవుతుంది. ఈ మాత్రం స్వీయ పరీక్ష లేకుండా పాడకూడదని పాడేవారు. అందుకే నా మనవి, దీనికి మంచి ఉదాహరణ నేనే. నాకు కొన్ని 100 పాటలు వచ్చి కానీ అన్ని పాడను జాగ్రత్తగా, ఎంతవరకు మనకి అబుద్ధి ఇది ఓకే అంతవరకే, ట్రై చేయకూడదు. ఏకాంత ప్రార్థన నీ ఇష్టం, రాత్రి అంతా పాడుకో, ఎవడొద్దన్నాడు నిన్ను. గొర్రెలవానిపాలెం సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు, అసలు చప్పట్లు కొడతానండి దోమ కూడా సావదు. అలా కొట్టి మరి తాళం కరెక్ట్గా ఉందా అప్పుడప్పుడు చెవిలో కొట్టుకొని చూసుకుంటాడు. అని చూసి మేము అసలు అరే కొడతాడు ఓకే కరెక్ట్ అని మళ్ళీ అడే చెప్తాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కళాకారులతో మా సంఘం ఉందండి, దేవునికి స్తోత్రం. అష్టమ సృష్టిలో మీరు ఆలపించవలసిన విజయ గీతం ఇది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు తెలిసిన ఎక్కడో మంత్రస్థాయిలో అడుగులో అట్టడుగులు ఎక్కడో మరి ఆ విధంగా కాదా, అలా కాదు, పై స్థాయిలో కేకలు వేసేయాలి. భూ ప్రజలందరూ నీకు భయపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ డబ్బును చూసి, నీ బంగారం చూసి, నీ యొక్క ఆస్తిని చూసి, నీ వెనకాల జనం ధనం ఏమి చూసి కాదు, జనం నీకు ఎప్పుడు భయపడతారు తెలుసా? నువ్వు భయపడిపోతావు, నువ్వు తడబడిపోవటం, నువ్వు పారిపోవటం, నువ్వు దాక్కోవటం. యెహోవాకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆయన రెక్కలేడు. ఎప్పుడు ఇదే సరిపోతుంది జీవితం, దాక్కొని బతికేస్తున్నావు ఎప్పటికప్పుడు ఇదే. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీకు భయపడతారు జనం. ఆ రోజు ఒకటి తీసుకొస్తాడు యేసు ప్రభు, భయపడిపోతారు. ఎవడైతే తోసేసాడు, ఎవడైతే అమ్మేశాడు మాట్లాడరే, ఎవడైతే సచ్చాడని చెప్పేశాడో వాళ్ళు ఇప్పుడు ఉరికిపోతున్నాడు. 11 మంది కింద పడిపోయి దొల్లేతున్నారు. కాలచక్రం తిరుగుతుంది నాన్న, ఎందుకు తిరగదా? ఇప్పుడు చీకటి పడ్డ భూమికి తెలుగు వస్తుంది, అవతల చీకటి వస్తుంది, సిస్టమ్ అది. మెట్ట మధ్యాహ్నం 12 గంటలకి వెళ్తురు చూసుకొని ఎప్పుడు ఇలాగ ఉంటుంది అనుకోకు. అయ్యా ఎప్పుడు అలాగ ఉండేది పరిశుద్ధ ఆలయంలో దీపవృక్షం మాత్రమే, దానికి రాత్రి పగలు ఉండదు. 7 ప్రతిభలు వెలుగుతూనే ఉంటాయి, బయట తిరుగుతుంది చక్రం. నీకు అర్థమైతే మ్యాటర్ ఇప్పటికి. హల్లెలూయా చెప్పు మంచిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూ ప్రజలందరూ నీకు భయపడతారు, నీ బలమును చూసి కాదు. మైక్ టైసన్కే అందరూ భయపడ్డారా? హోలీ ఫీల్డ్ నుంచి కొడితే గుద్దితే దిగిపెట్టి దేవుని స్తోత్రం. ఎవడెవడు భయపడతాడు? షేన్వానికి అందరూ భయపడిపోతుంటే నిద్రలేని కళ్ళు రాత్రులు చూపించాడు సచిన్ టెండూల్కర్ వచ్చి. ఎవడో అందరికి భయపడరు, నిద్ర లేకుండా చేశాడంట. కెన్ యూ టెల్ మీ ద టఫెస్ట్ బ్యాట్స్మెన్ యూ ఫేస్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ అంటే 1 సెకండ్ ఆడకుండా సచిన్ టెండూల్కర్ అన్నాడు. నీ జీవితంలో నిన్ను
నిద్ర లేకుండా చేసిన దుర్మార్గమైన బ్యాట్స్మెన్ ఎవరంటే ఒక్క సెకండ్ అలుచుకుండా ఇంకెవరు సచిన్ టెండూల్కరే అన్నాడు. తాడి తన్నేవాడు తల తన్నేవాడు ఉంటాడు, కానీ భూ ప్రజలందరూ నీకు భయపడతారు అన్న ఒక మాట. దేన్ని బట్టి నాయనా? అదొక్కటే పాయింట్, ఇంకేమీ లేదు. ఇంకా అంబేద్కర్ కన్నా చదువుకున్నవాడు, తెలివి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, సరుకు ఉన్నవాడు, సత్తా ఉన్నాడు, సబ్జెక్ట్ ఉన్నాడు ఎవడున్నాడు దేశంలో? ఆయన కూడా తిప్పలు పెట్టారు దుర్మార్గులు. ఎవడొక పట్టాన్ని భయపడరు సార్ ఎవరికే. ధనానికి భయపడుతున్నారా, జ్ఞానానికి భయపడతారంటే అబ్బే. మరి ఇంత వాస్తవికత మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ మాటను ఎట్లా నమ్మగలం? భూ ప్రజలందరూ నీకు భయపడదురు. ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏంటిది? నీవు యెహోవా నామమున పిలువబడుట చూసి వారు నీకు భయపడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇద్దరు వ్యక్తులు పారిపోయి గబుక్కని గోడెక్కి ఇంట్లో జరబడ్డారు. అయ్యి బాబోయ్ సైనికులు చూస్తారు, తరిమేస్తారు, చంపేస్తారా బాబోయ్ ఇప్పుడని గచ్చగచ్చలు ఆడిపోతే గదిలో వణికిపోతుంటే వాళ్ళిద్దరు ఇంకో మనిషి మోకరించి మా గుండెలు కరిగిపోయినాయి బాబోయ్ అంటుంది. వీళ్ళు భయపడి వణికిపోతున్నారు కదా. వాళ్ళిద్దరు మోకరించి ఏమంటుంది? మా గుండెలు కరిగిపోయాయి. ఎందుకమ్మా? అప్పుడు చెప్తుంది, యెహోవా మీదుట సముద్రమును ఆరిపోజేసిన సంగతిని వినగా మా గుండెలు మాలో కరిగిపోయినాయి. హల్లెలూయా. దేవుడు మీకిట్ట చేశాడు అంట అని విన్నప్పుడే గుండెకి కరిగిపోతే ఆ దేవుడే వెనకాల వచ్చేసాడు ఇంకో మన వెనకాల పడి. మాట్లాడతలేదు మీరు? మనం టెన్షన్గా మరి ప్రభువు మరి ఆయన చెప్తే వచ్చానండి, మరి యాక్చువల్గా నాకు అంత ధైర్యం లేదు కండి, ప్రభు వెళ్ళమన్నారండి అని మనం వణుకుతున్నాం. మన వెనకాల ప్రభు నిలబడి ఆడికి కనబడుతున్నాడు. రే ఆడు గసగస ఉనికిపోతున్నాడు. మనం అనుకుంటున్నాం నన్ను చూసి ఎంత వణుకుతున్నాడు ఏంటబ్బా అంటే మనల్ని చూసి కాదు అసలు. మన వెనకాల ఎవరన్నారు? ఆయన మన పక్షంగా ఆడికి గనక కనపడితే ఆ కూటం వేరు ఉంటుంది సార్. ఇన్ని చేశాడు, ఇంకొక్కటే అది ఉంది, దానికోసం ఏడు ప్రార్థన చేయి. ఎన్ని చేయలేదు, నీకు ఎన్ని కార్యాలు తెలియదు, నువ్వు ఆయన ప్రేమను గురించి చెప్పలేవా? అద్భుతాల గురించి చెప్పలేవా? నీ వ్యక్తిగతంగా పొందిన మేలులు చెప్పమంటే ఒక్కటి కూడా చెప్పలేవా? బోల్డ్ ఉన్నాయిగా నీకే. ఎన్నో మేలులు పొందిన నీకు ఈరోజు ఈ ఒక్కటి చేయి ప్రభువా, నువ్వు నా పక్కన ఉన్నావని ఆడికి అర్థమయ్యేలా చేసి ఉన్నదే. చాలా చోట్ల నేను మాట్లాడాను, మీరు కూడా వినే ఉంటారు. నాకు చాలా ఇష్టమైన మాటని ఏలియా పలుకుతాడు, నీవే దేవుడు అని తెలియాలి, నీ సెలవు చేతనే నేను ఇది చేస్తానని కూడా తెలియాలి. రెండు ఇంపార్టెంటే. కనీసం నాకు అనుదిన ఆహారం దయచేయమని కూడా ఏలి ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆయన పంపితే తినాలి, లేత లేదు. సారేపత్తులో కూరలు ఎత్తుత్తి రొట్టె, అంతకుముందు కెరీతో దగ్గర కూర ఉంది, కర్మేలకు వస్తే అక్కడ రొట్టె లేదు, కూర లేదు, ఏమి లేదు. కనీసం అడగల నాకేంటి ప్రభు అని. కానీ అడిగింది ఒక్కటే, నీవే దేవుడు అని నా దేశాన్ని రుజువు అవ్వాలి, అదే సమయంలో నీ సెలవు చేతనే ఇవన్నీ నేను చేస్తానని కూడా తెలియాలి. ఏదైనా ఆలోచన ప్రకారం నా ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాడు లేదా? రే మామూలుగా దేవుజనుడు రా, దేవుడు చెప్తే ఏం చేస్తాడు, సొంతం ఏం చేయడు అని రుజువు అయితే నాకు చాలు, ఏమవుతు. నీవు దేవుడు అని రుజువు అవ్వాలి, నీ సెలవు చేతనే నేను ఈ పరిచర్య చేస్తాను రుజువు అవ్వాలి. నాకు ఇంకేమొద్దు నాయన. అలాంటి ప్రార్థన మనం ఎందుకు చేయకూడదు? నువ్వు దేవుడు అని నాకు తెలుసు, నువ్వు నా దేవుడు అని నాకు పరిపూర్ణ విశ్వాసం, నాతోనే ఉన్నావని నాకు పూర్తి నమ్మకం. అయితే నాతో ఉన్నట్టుగా ఆడికి ఒక్కసారి చూపించు, నాకు చాలు. ఇప్పుడు ఈ ప్రార్థన నీకు కష్టమైపోయిందా? నువ్వు నాతో ఉన్నావు, నా పక్షంగా ఉన్నావు, నా తండ్రివి, నా యజమాను, నా స్నేహితుడు, నా రాజు అని ఆడికి కనపడాలి ఒకసారి. నాకు ఇంకేమొద్దు. ఆ ప్రార్థన చేస్తే తప్ప? ఈ వారం ఆ పని మీద ఉండవాయి బాబు. టెన్షన్గా దిక్కులు చూస్తాం కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. నీ పక్షముగా నీ దేవుడు నిలబడ్డట్టుగా నిన్ను వేధించేవాడు, బాధించాడు ఒక్కసారి చూస్తే కల్లారా మా స్థలం మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అబీమెలెకు దగ్గరికి వచ్చి యేసు ప్రభు చెప్పాడు, రే ఎవడనుకుంటున్నావురా, నా సేవకుడు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు బతుకుతావు. అంటే అర్థం ఏంటి? ఈ లోపు నువ్వు వెళ్ళు గొప్పుకొని ప్రార్థన చేయించుకో, లేకపోతే పోతావు అన్నాడు. ఇంకా రాకేం చేస్తాడు? ఈయన ఊరు బయట గుడి చేసుకొని ఉన్నాడు, ఆయన దేశానికి రాజు. అయినా సరే వచ్చే సార్ మీతో ఫ్రెండ్షిప్ కావాలి సార్, हम दोनों भाई भाई सर, एक बार बाहर आइए, हाथ मिलाइना. ఎందుకులేండి, మీరు పెద్దలు, మీరు రాజులు, మేము ఎందుకులేండి, మేము చిన్నవాళ్ళం, మాకు ఎందుకులేండి,
అన్నాడు అబ్బరంగా. నీ దండం పెడతానట్టు అనమాగా నువ్వు రాయా. ఇప్పుడు ఏం కావాలి, వెళ్ళిపోవాలా మీ ఊరు నుంచి? మీరు వెళ్ళకూడదు, అదే నాకు ప్రమాణం. మీరు వెళ్ళని, మా ఊర్లోనే ఉంటానని, ఇక్కడ పాక తీనని. ఎందుకు వెళ్ళండి, మేము బాటసార్లు ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉంటాం లేదు. ఈ గొర్రెలను నీయే, ఈ బావులోని నీయే, ఈ భూమిలో నీయే, నువ్వు ఇక్కడే ఉండు. ఇంకా ఎలియాజరా ఇడియట్రా సడన్గా ఇలా మారిపోయాడు. శారమ్మంటుంది ఎదురుబడి కనపడి ఉంటాడు రాత్రి, లేదా అంత లొంగిపోతాడు ఏంటి. అమ్మ నాయన అలాగనే అయింది ఏటర్ సంగతి అండి. మీ దేవుడు కనపడ్డాడు, నీ దానంరా. అవునా కాదా? కసి మీద ఉన్నాడు, 20 సంవత్సరాలు పరివర్తనం చేయించుకుని అప్పనంగా వెళ్ళిపోతుంటే ఎన్ని పనులు నేను చేసుకోవాలి ఇప్పుడు, వాళ్ళు లేకపోతే ఎవరు చేస్తాడు, ఎదవసావని యాకోబు లోకుగా దొరికి అని చంపేద్దాం, తన్ని తీసుకెళ్ళిపోతాను, కత్తులు కట్టారులు బ్యాచ్ వేసుకొని వచ్చేస్తున్నాడు. అవునాడు అడే దొరికితే చెత్త కొట్టేసి మళ్ళీ పట్టుకెళ్ళి పరివర్తన చేపిద్దామని మంచి మూమెంట్లో ఉన్నాడు. ఈలో పేజ్లోపు కనపడాడండి. అడగరా అన్నాడు. అంటే మరి మా అల్లుడు మరి నా బిడ్డలను కనీసం ఆ విధంగా అంటే ఎదవేసలేకు నా సేవకుడు చంపేతాను. వీడికి మళ్ళీ అదే స్పీడ్ ఎక్సలేటర్ తగ్గించుకుని వచ్చి అడ్డం వచ్చేసి, నీకు ఎంత హాని చేయటకెళ్ళు నాకు చేతను కానీ నీ దేవుడు నాకు కనపడి అన్నాడు. వెళ్ళిపో. ఎన్ని తిప్పలు పడ్డాం. ఇప్పుడు ఏంటంటే అవన్నీ ప్రాజెక్టులు ఆపేసి ఒకసారి నువ్వు వాడికి కనపడయ్యా, ఈ వారం ఆ పని మీద ఉండరా బాబు, నీకు ఎలా ఉంటుందో చూడు, మళ్ళీ అది వారం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పు గట్టిగా ఆమేనని. ఎవడైనా నీకు ఎందుకు భయపడతావు? నీ డబ్బా, నీ తెలివా, నీ బలగమా? ఎవడరా భయపడేది? ఎవరు లెక్క చేస్తాడు నిన్ను? మన బతికేంత, మన స్థాయి ఎంత, మనకి ఏముంది భూమి మీద? భూమి ఆకాశములకు సృష్టికర్తని యెహోవా మన పక్షంగా నిలబడితే అడిగినోడైనా బయట ఉన్నాడికి వణుకొస్తుంది. ఈ ఒక్క పాయింట్ చేయి. ఈ వారం మొత్తం మనం కుటుంబంలో ఎంతమంది అంతమంది ఈ అంశం మీద ఏకీపించి ప్రార్థన చేయండి. మీరు చదువుకునే పిల్లలు రూమ్లో ఎంతమంది ఉన్నారు ఏకీపించి ప్రార్థన చేయండి. ప్రభు నువ్వు నా పక్షంగా నా శత్రువులకు కనపడాలి, నా మిత్రులకు కనపడాలి, నా బంధువులకు కనపడాలి. బాధించు వారికి నువ్వేదో కీడు చేయమని నేను కోరుకోవట్లేదు, నా వెనకాల ఉన్నట్టు కనపడు చాలు. అడు ఫరో అయితే మాకేంటి, అభిమేలకి మాకైతే లాభాన్ని అయితే మాకేంటి, నువ్వు కనపడు ఒకసారి. నీవు మా పక్షమై ఉన్నావు గనుకే జయమే ఎల్లవేళలా హల్లెలూయా. జయమే అంత జాయిగా పాడకూడదురా, పవర్ఫుల్గా పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నప్పుడు కొన్ని స్వరస్థాయి చాలా ఇంపార్టెంట్. ఆశ్రుతులనే పాడాలి, ఈ తాళంలో పాడి. ఎందుకంటామండి? నీకు ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు ఎలా పిలవాలి? రండి భోజనం, రా భోంచాయి రా. ఆడెంత సిగ్గుమని కూడా తిండకాడు. అయ్యా రండి భోంచేయండి అనాలా. అదే కుక్కో పాము వచ్చింది అనుకోండి, ఓ గ్రామసింహం మా విలుపమ్మ చేయి అన్నా అంతే. స్వరస్థాయి ఇంపార్టెంట్. గొప్ప జయం ప్రమాణం, దేవుడు జయం. ఆ స్టేట్మెంటు ఆ ఎమోషన్ మ్యాచ్ అవ్వాలరా. అది అసలు లాంగ్వేజ్ కన్నా కెపాసిటీ, ఎమోషన్ ఇంపార్టెంట్ అసలు. లేకపోతే ఎందుకయ్యి అంత ఏఐ వచ్చేసింది ఇప్పుడు. ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. అంత మనుషులు మనిషికి సంబంధం లేకుండా. నేను రాత్రి యూట్యూబ్ చూశాను, అదే పొలం నరికేస్తుంది, ఎక్కులది కొట్టేస్తుంది పొలంలో, తట్ల చూసి మట్టి ఎత్తేస్తుంది. రోబో మనుషులు పక్కనట్టేశారు. దానికి ఎంత ఛార్జింగ్ కట్టినా నీ ప్రేమ కృతజ్ఞత దానికి మనసు ఉంటుందిరా. జీవితం ఇక్కడ ఎమోషన్స్, లైఫ్, కృతజ్ఞత, ఇవన్నీ భావోద్వేగాలు దానికేముంటాయి? ఛార్జింగ్ కడితే పని చేస్తుంటుంది. అందులో పడిపోతున్నారు జనం. అంత యాంత్రికంగా తగలబడింది వ్యవహారం. కనీసం ఆధ్యాత్మిక ప్రపంచమైన యాంత్రికంగా భక్తి చేయకూడదని, ఆత్మీయంగానే భక్తి చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబట్ట చూసి నీవు గొప్ప దేవుని బిడ్డవని, ఆయన కుమార్తెవని, కుమారుడవని, నీ పక్షంగా దేవుడు ఉన్నాడు, నిన్ను ముట్టితే ఆయన కంటి పాపను ముట్టిన ఇవన్నీ ఆడికి ఒక్కసారి కనపడాలి. నీ జోలికి రాడు. ఇంకా చిన్న తిప్పలు ఉంది ఇందులో, మరి పర్లేదా చెప్పనా? నేను అనుకుంటున్నావు ఏదో మెలికెడతావు నువ్వు అని.
మా దేవుడు మండుచున్న వేడిమగల అగ్ని గుండములను తప్పించుటకు సమర్థుడు ఎవరన్నారు? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు. ఏల దేవుడుగా ఎవడన్నాడు? నెబుకద్నెజరు అన్నాడు. అక్కడికి ఇక్కడికి మధ్యలో ఏం జరిగింది? వీళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు అగ్నిగుండంలో పడ్డాక నాలుగో వాడు కనబడలేదా ఓ భక్తుడా, అప్పుడది నాలుగో వాడు కనబడలేదా. నువ్వు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా నీ దేవుడు ఎలా అంత గొప్ప దేవుడో చెప్ప నీకే తెలుసు. అప్పుడు దాకా అడిగి తెలదు. ఏయ్ చంపేస్తా, 7 రొట్టెలు ఇట్టు ఏయ్ మొక్కు ఏయ్ అంటున్నాడు. ఎందుకంటే సౌండ్ అంత పెరిగింది? నువ్వే కనపడుతున్నావు వాడికి. ఒక్కసారి అగ్గిలోకి వెళ్ళాక మరియు 4వ వాడి ముఖం దేవదూతల ముఖం అలా. ఇప్పుడు మళ్ళీ అదే ఓడు మళ్ళీ మైకెట్టుకుని అంటున్నాడు, ఈ విధముగా రక్షించే దేవుడు ఇంకెవరు లేరు. మీరు ఎవరైనా ఇలా దేవుడికి మొక్కితే లేకపోతే మొత్తం అంతా ఇల్లు పెంట తప్పులు మొత్తం నాశనం చేసేస్తాను అంటున్నాడు. ఆహా, ఇంతలో ఎంత మార్పు, అంత దర్శనం కలిగింది బాబుకి. పాయింట్ ఏంటి ఇక్కడ? నీవెంత నీ దేవుడు ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసు. అడిగి తేలదు కదా. అడిగి తెలవాలంటే నువ్వు అవసరమైతే అగ్నిలోకి వెళ్ళటాకైనా ఇష్టపడాలి. నువ్వు వడ్డీని ప్రభా ప్లీజ్ ప్రభా నన్నందరూ నువ్వు కాపాడు, ప్రేమ కలిసి నువ్వు శక్తి కలిసి దేవుడు అయితే నాపు వెళ్ళకూడదు నేను. హల్లెలూయా. ఎందుకేనా అని నువ్వు రాగాలు తీసేసి ఒడ్డొడ్డునే తొక్కుపట్టి వేస్తుంటే ఇప్పటికీ నువ్వే కనపడతావు. దూకు భయం లేదు. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు మొక్కనందున పట్టి బంధించి రాజు. అప్పుడు జరిగింది కూడా. 4వ వాడు కనబడలేదా. 4వ వాడు అవతలోడికి కనపడేదాకా 7 మంది కేకల మనయే నీ పాపం పోవాలంటే క్రైస్తం ఎన్ని మందే సౌండ్ అవతల నుంచి ఏముండదు. ఆయన ఒక్కసారి కనపడితే ఇప్పుడు సౌండ్ అటు అవుద్ది. హల్లెలూయా చెప్పరే. ఇప్పుడు మరి ఈ వారం ఏం ప్రార్థన చేద్దాం మనం? ప్రభా నీ ప్రేమ నాకు తెలుసు, నీ మంచితనం నాకు తెలుసు, నువ్వు దేవుడు అన్నీ నాకు తెలుసు, ఇందులో నాకు డౌట్లు ఏమి లేవు. కానీ ఆడికి తెలిస్తే లేదు, నా పేరం తీసేతనాడాడు. ఎన్నాళ్ళు నాతో మాట్లాడాను, దర్శించి ఆదరించి నీకు థ్యాంక్స్. ఒకసారి ఆడితో మాట్లాడు చాలేక. ఎందుకంటే 100 ప్రార్థనలో ఇంట్లో 3 4 ఉన్నారు, అదే పని మీద ఉండండి. ఏకీభం చేయండి, విశ్వాసం చేయండి. ప్రభువా నన్ను వేధించువారు బాధించవారిని శిక్షించమని నశించమని ఎప్పుడు కోరుకోవాలా? ఇప్పటికీ కోరుకోను. ఒకసారి నువ్వు వాళ్ళకి కనపడు చాలు. అది కూడా నువ్వు సపరేట్గా కనపడితే ఇక్కడ నాపదు, నా వెనకాల కనపడు. అసలు పాయింట్ అది కదా. నన్ను ఎత్తుకొని కనపడు, నన్ను పట్టుకొని కనపడు, నీ చేతి కింద ఉన్నట్టుగా చూపించాడికి, నేను నీళ్ళలో బతుకుతున్నట్టుగా కనపడితే చాలు. సర్పంచ్ గారితో ఫోటో అండి, ఎమ్మెల్యేతో ఫోటో అండి, ఎంపీతో ఫోటో అండి, మన సినిమా యాక్టర్తో ఫోటో అండి, ఎయిర్పోర్ట్లో ఫోటో అండి. ఎవడు చెడతాడా? యేసుప్రభు పక్కన ఉన్నట్టుగా ఒక్క సీనాడికి కనపడింది అనుకో, అసలు నువ్వు 100 ప్రసంగాలు మరి మేము దేవుని బిడ్డలమండి, మరి మేము వద్దు, ఇంకా కూటమి అయిపోయింది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు మంచిగా. హల్లెలూయా. భూ ప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుట చూసి నీకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని మనిషి, ఇతడు దేవుని సేవకుడు, ఇతడు దేవుని ఏర్పాటులో సంకల్పంలో ప్రణాళికల బిడ్డ, ఇతడు దేవుడు ఇతనితో మాట్లాడతాడు, ఇతడు మొర్ర పెడితే ఆలకిస్తాడు, ఇతడు స్తుతిస్తే సంతోషపడతాడు, ఇతను టచ్ చేస్తే ఆయన రెస్పాండ్ అవుతాడు. ఈ మ్యాటర్కి అర్థం అవ్వాలి. నువ్వు ప్లకార్డు బ్యానర్తో పని అవ్వదు. అవసరమైతే ఆ ప్రభుని కొరకు అగ్ని గుండములకు దూకడైన వెనుకాడిన రోషం గల విశ్వాసం నీకుంటే చాలు, ఆయన కనబడతాడు. సింపుల్. నీ దేవుడు ఎలాంటి నీకే తెలుసు, అడిగి తెలదు. ఆడి కూడా తెలియాలంటే అగ్నిలోకి దూకటంగా నువ్వు రెడీగా ఉండాలి. నీకేమవ్వదు, సమస్య లేదు. నువ్వు టెన్షన్ పడుతున్నావు తప్ప ఏమవ్వదు నీకు. కాళ్ళు చేతులు పట్టి బంధించి అగ్నిగుండంలో విసిరివేస్తే వారు ఏ బంధకములు లేని వారు అగ్నిగుండంలో సంచారం చేస్తున్నారని రాజుగారే సాక్ష్యం చెప్పాడు. అంటే అగ్ని ఏం చేయగలిగిందంటే బంధకాలను మాత్రం కాల్చగలిగింది. తల వెంట్రుకల వాసన అంటిందా, వస్త్రాలకి వాసన అంటిందా, కానీ బంధకాలు మాత్రం కాలిపోయినాయి. ఇప్పుడు నాకున్న బాధల సాలవని ఇంకా దూకమన్నావు అగ్నిలోకి, నువ్వు నా ఇంకెరగా చూస్తున్నావు. నువ్వు దూకితే కాలేయి బంధకాలే, నీ తల వెంట్రుక కూడా నశించదు. నీకు వస్త్రానికి కూడా అగ్ని వాసన గ్యారంటీ.
నువ్వే ఫస్ట్ వాడు కాదు కదా, ఆ పరీక్ష రాస్తాకి పాస్ అవుతాకి ఉద్యోగం కొడతాకి నీకు ముందు బోల్డ్ మంది అయ్యారు. ఇప్పుడు ప్రపంచంలో మీరు అలాగే మాడతారు, మరి పరిస్థితి ఇక్కడ వస్తే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందులో నుంచే రాసిన వాళ్ళు అందరూ ఇందులో ఉన్నారు. హల్లెలూయా. స్తుతి పాటలే పాడేదా ప్రభు యేసునే వేడేదా. ఎక్కడా చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన స్తుతి పాటలు అక్కడ పాడినోడు, భూకంచం రప్పించినోడు, ఖైదీలు మార్చినోడు, జైలుడికి బాప్తిజం ఇచ్చినోడు చెప్తున్నాడు. మనం చెప్తే పెద్ద మ్యాటర్ లేదు, కానీ చెప్పింది ఆయన కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి, భూప్రజలు మనకి ఎప్పుడు భయపడతారు? కింద పడిపోయి మీద పడిపోయి ఏల పడిపోయి కండ్లని ఎట్ట తిప్పి ఇటో ఫోటో దిగాడు, సరైన బట్టలు లేకుండా ఒకడు. ఆడు ఎన్ని తిప్పుతాకి బట్టలు తీసేసాడు. బట్టలు వేసుకుంటే ఇల్లు లేదంట అడిగి. పరువు కాబట్టి వస్త్రం ఒకటి తప్ప ఇంకేం లేవు. వాడికి ఎట్టా పెట్టి ఫోటో దిగాడు. ఇంత తిప్పేసి ఏం చేస్తే ఎవడు భయపడతాడు వాడికి అంటారు. మా అయితే ఏముంటుంది ఇంకా అడిగి. నీవు యెహోవా పేరట పిలువబట్టని చూస్తే ఆ లెక్క వేరు ఉంటుంది. హల్లెలూయా. దానియేలు అండి కత్తులు చూశాడా, అడావుడు చేశాడా, కుంఫు మార్షల్ ప్రదర్శించాడా, సింహాన్ని అంతటా నెబుకద్నెజరు చూస్తుండగా దానియేలు ఒక్క దెబ్బకు సింహమును చంపివేయగా నెబుకద్నెజరు గజగజలాడాను. అయ్యేమి లేవుగా దర్యావేషు వణికెను. ఒక దర్శనానికి అర్థం చెప్పాడు. దానియేలు రాగానే స్వయంగా రాజు దిగి సాష్టాంగ పడిపోయి కాలెట్టేసుకున్నాడు. కలభావంకే వణుకుతున్నాడా కాదు, ఈ దేవుడి మనిషి అని అర్థమైంది. గజగజ వణికిపోతున్నాడు మనిషి, ఇంకేమీ లేదు. రాయ్ వాణిని ఆ పదాలన్నీ పోయినాయి. ఇప్పుడు స్వయంగా రాజు సింహాసనాసుడి కాలు మీద కాలేసుకొని ఎవరు అక్కడ ఇతరుని ఘనముగా సన్మానించుడి అంటే కూడా సరిపోతుంది. కానీ స్వయంగా ఆయన దిగి వచ్చే సింహాసనం సాష్టాంగ పడిపోయి కాళ్ళట్టేసుకొని నీకు మించిన లేవుడురా బాబు, నువ్వు బేబత్తులు నాయన అని ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చేసి మెల్లో దండేసి రింగ్ తీసి తొడిగేసి నువ్వే ముద్రేసేసుకో, నీకు నచ్చిన చట్టం చేసేసుకో, పరువుగా పడతకి మర్యాద కోసం నన్ను రాజు అని చెప్తా మొత్తం నీదే రాజ్యం. యాక్చువల్గా రింగ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా రాజ్యం ఎందుకు అనేక గుద్దేసుకునేది. ఇప్పుడు చట్టం ఎక్కడ పడితే అక్కడ వేసి రక్తం వేసి ఏం చేసి భీకరమగు దానియేలు రూపమును చూసి అచ్చరు పొందినటువంటి రాజు గజగజ వణుకుచూ ఈ విధముగా ఏం లేదు అక్కడ కూటం. ఈయనతో దేవుడు ఉన్నాడు, ఈ అబ్బాయితో దేవుడు మాట్లాడతాడు, వీడు ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే పలుకుతున్నాడు. ఆ మ్యాటర్ అర్థమైంది. గజగజ ఆడిపోతున్నాడు మనిషి. ఏమనుకుంటే వీరేనంటే నేను దేవుని బిడ్డను ఎరుగుదువా, నువ్వు వరితే ఒప్పుగా ఆయన కనపడాలి. అడిగి ఖబర్దార్ మాతో పెట్టుకోక, ఏమనుకుంటున్నా ఇంకింత నాశనం చేసుకుంటాకే అరుపులన్నీ. ప్రేమని, సమాధానాన్ని, ఆప్యాయతని, సహోదర బంధాన్ని పాడు చేసుకుంటాకే ఆ లేనిపోయిన అరుపులు. కానీ ఆయన కనపడితే ప్రేమకు ప్రేమ, మర్యాదకు మర్యాద, గౌరవం అన్నీ కట్టుకుని లైన్ కట్టుకుని వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రము కలుగునగాక. చెప్పారా? ఎప్పుడు భయపడతారు సార్? దేవుడు మన పక్షంగా ఉన్నట్టుగా అలా కనపడాలి. సో ఈ వారం ఏం పని మీద ఉందాం? కంచి ప్రభా నెల ఒక 10,000 ఎక్కువ రావాలి ప్రభా, లాభం రావాలి, సండే స్కూల్ ప్రార్థనలు తీయని. ప్రభా నీవు నా పక్షంగా ఉన్నట్టుగా అందరికీ కనపడాలి చాలు. భూ ప్రజలందరూ నీవు యెహోవా నామమున పిలువబడ్డ చూసి నీకు దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుని బిడ్డగా నిరూపించబడాలి, నువ్వు దేవుని సొత్తుగా ప్రకటించబడాలి, దేవుని స్వాస్థ్యంగా ప్రకటించబడాలి, దేవుని బిడ్డగా నువ్వు నిరూపించబడాలి. నీ పక్షంగా దేవుడు కనబడాలి, నీ పక్షంగా దేవుడు మాట్లాడాలి. నీ ప్రార్థనకు దేవుడు స్పందిస్తున్నాడు, నీవు అడిగిన పనులు చేసి పెడుతున్నాడు అని జనాలకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ వీధి వరదలతో మునిగిపోయింది. ఆ మునిగిపోయిన ఇళ్ళల్లో మన ఇల్లు కూడా ఒకటే. మనం వెంటనే బయటకు వచ్చి
ముఖ్యమంత్రితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి, ఎమ్మెల్యేతో మాట్లాడి వెంటనే రోడ్డును ఒక 6 అడుగులు హైట్ పెంచేసి ఈ చివరికి అది కాంక్రీట్ వేసేసి అసలు బేబచ్చం రోడ్డు తయారు చేసి పెట్టి సాయంత్రం ఆ వీధిలో మన మూమెంట్ ఎలా ఉంటుంది అప్పుడు? అయ్యి బాబాయ్, మంత్రి గారికి ఫోన్ చేశారు, తెల్లారిపాటు రోడ్డు వేసేసారు. అయ్యి బాబాయ్, అతను చాలా అప్పుడు దాకా నేను చూసి ఎట్టకారం అని అనుకుని రాగా లేచి, నమస్తే సార్, గుడ్ మార్నింగ్, బాగున్నారా? నీకు ఎందుకరా నేను ఎలాగుంటే, లేదు మాకు ఈ మాత్రం మర్యాద ఉండాలి. నీ పక్షంగా ఒక అధికారి ఉన్నాడు, నువ్వు మనవి చేస్తే వెంటనే పనిచేసి పెట్టే ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడని తెలిస్తేనే మర్యాదలు మారుతున్నాయి. దేవుని స్తోత్రం. భూ ప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుట చూచి నీకు స్తోత్రం చెప్పండి. సరే, ఇంకా నువ్వు ఆవేశపడకుండా, ఉద్యమం పడకుండా ఒక మంచి మాట కూడా చెప్తాను, అది కూడా క్రమశిక్షణగా నేర్చుకుంటే చాలా మంచిది. అంతేనా? సమూయేలు మొదటి గ్రంథం 18:14 వచ్చును. ఈ మాటతో వెళ్ళిపోదాం మనం. సమూయేలు మొదటి గ్రంథం 18:14. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంకా దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సౌలు దావీదును పట్టుకొని పోతున్న క్షణమున దావీదు వీరావేశముతో విరుచుకుపడి అతని ఎదురుకు సింహమును చీల్చివేయగా సౌలు గజగజ వణికెను. దట్స్ క్వైట్ న్యాచురల్. నీ కళ్ళ ముందు ఒకటి పట్టుకొని సింహాన్ని చీల్చేస్తే నీకు ఎలా ఉంటుంది? భయం ఏమవుతుంది? ఇక్కడ వెరైటీ, సర్వ సైన్యాన్ని వెంటేసుకొని దావీదుని ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని సకలైట్లతో తిరుగుతున్నాడు, అడవుల్లో పడిడు. సడన్గా దావీదుని చూసి భయపడి వనకటం మొదలెట్టాడంట. అని చంపేద్దామని తిరిగినోడే సడన్గా మీరెందుకు సార్ అతనికి భయపడుతున్నారు అని వెనకాల అసిస్టెంట్ ఒకటి అడిగాడు. అన్నాడు, రే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడురా. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చేత యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడన్న సంగతి సౌలు చూచి మిక్కిలి భయపడ్డాడు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉన్నట్టుగా ఆడికి అర్థమైతే నీకెంతే ఇంక తిరగలేదు. నీవు నా తోడు నావయ్యా పల్లెడికి మావాడిన దాకా ఏజ్ రక్తం నేను అలా పాలేను లే, చూడకు, ఏదో అట్ట అంటాం. మరి మీరు ఉన్నారుగా, మేమెందుకంకా? దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయం అంతే. అందుకని కుదిరికి వెనకాల కూర్చుంటారు మీరు పాడినంత సేపు. దేవుని అప్పుడప్పుడు మా వాడు మంచి మధ్యలో నన్ను సైజ్ చేస్తుంటాడు, వస్తుంటాను, లేకపోతే అప్పుడు కుదిరిగా వెనకాల కూర్చుంటాను. ఆయన కూడా వరుస పెట్టి నా తర్వాత అన్ని ఆరాధనలకు వచ్చాడు నేను ఒకడే. మీరు అందరూ ఏదో ఒకదానికి వచ్చి మిగతా పొద్దున్న వస్తే సాయంత్రం పొద్దున్నారు, మరి 2 సార్లు వస్తారేంటి? అలిసిపోతున్నారుగా. కొంతమంది తెల్లగట్లు ఎగలేకపోతున్నారు ఈ మధ్య. దేవుని స్తోత్రం. వాళ్ళ పేర్లన్నీ బయలుపరచబడవు, మర్మం. లేకపోతున్నారు పొద్దున్నని. చినుకులు ఎత్తేదా మాయమైపోయేవాళ్ళు ఒకలో. ఏమిటి ఇంకా మట్టి ముద్దగా ఉన్నారా? కరిగిపోతారా చినుకు పడితే? ఏమిటా కనుక పాపం తనకే వారం అంతా తన పనులు తనుకుంటే ఆదివారం వచ్చి చెప్పేటి 3 కోటాలు. ఒకసారి కొంచెం అలిసిపోతుంటుంది స్వరం. మా చిన్న పాస్టర్ గారు ఏమో డామినేట్ చేసి వెళ్ళిపోతాడేమో టెన్షన్ వచ్చి అప్పుడు నాయన చూస్తుంటాడు. అలాగే ఎప్పుడన్నా చిన్న సపోర్ట్ అవసరం వద్దని రెడీగా వచ్చి ఉంటున్నా. దేవుని స్తోత్రం. అంతా సపోర్ట్ పాత్ర ఏమంది, మెయిన్ పాత్ర ఏం కాదు. మీకు ఒక్కటే నేను చెప్పే సువార్త చెప్పండి. ఏముంది అక్కడ? అతడు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించినందున యెహోవా అతనికి తోడుగా ఉండను. యెహోవా అతనికి తోడుగా ఉంటే సౌలు చూచి మిక్కిలి భయపడతావు. వామరే దేవుడు తోడుగా ఉన్నాడు రే, ఎక్కరా రెచ్చిపోతున్నావు, పిచ్చిమొహం వాడు, దేవుడు నడరా అసలు పక్కన. నిన్ను బాధించువారు నాశనం అయిపోకూడదు, వాళ్ళకి ఏం కష్టాలు రాకూడదు, వాళ్ళకి ఏం బాధలు రాకూడదు, వాళ్ళకి బొమ్మ కనపడితే చాలు. నేను గత 10-15 సంవత్సరాలుగా చేస్తున్న వ్యాఖ్యానం ఇది. నీ శత్రువులు క్షేమంగా ఉండాలి, కారణం నీ అభివృద్ధిని వాడు చూడాలి. ఇది పర్మనెంట్ స్టేట్మెంట్. గత 15-20 సంవత్సరాలు నేను చేస్తున్నాను భూమి మీద. నీ గిన్నె నుండి పొరలటం, వాడి ఎదుటి నువ్వు భోజనం చేయటం, ఇవన్నీ జరగాలంటే
ప్రభు వాళ్ళందరూ నాశనం అయిపోవాలి తండ్రి, ఎవరు కనబడకూడదు ప్రభు, వాళ్ళు మరుగైపోవాలి ప్రభా. బుద్ధి జ్ఞానం లేని అమాయకమైన ప్రార్థన అది. వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి ప్రభా, వాళ్ళందరూ మాకు సమీపంగానే ఉండాలి ప్రభా. ఎందుకని నువ్వు ఆశ్రయించిన వాళ్ళు చూడాలి ప్రభా, వాళ్ళు పాడైపోకూడదు తండ్రి. యేసు ప్రభు స్టైల్ కూడా అదే. ఆయన ఏం చేస్తాడంటే, నేను ఎవడన్నా బాధ పెట్టాడు అనుకో, అందరిని చంపేసి మొక్కలేసి నరికేడు, వాడిని అలా గుంచి ఆడి దగ్గర నిన్ను డెవలప్ చేస్తుంటాడు. ఆయన స్టైల్ అది. ఇప్పుడు నన్ను నాశనం అయిపోతే నీ అభివృద్ధి చూడద్దా? మాట్లాడరేంటి? ఇప్పుడు నువ్వు బిర్యానీ తలుపులు వేసేసుకొని ఒక్కడవే కేజీ తినేస్తే ఎందుకురా? వాళ్ళు ముందు తినాలా? 2 ముక్కలు తింటే తిన్నావు కానీ. రవి అంటాడు అప్పుడప్పుడు, అవి ఎందుకు నాన్న నేను ఇస్తాను, ఒకటి తిని, అవి ఎందుకు 100 నేను ఒకటి ఇస్తాను చూడు. ఆ సబ్జెక్ట్లో కమాండ్ ఉంది కాబట్టి చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఒకటే నాన్న, ఎన్ని కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నట్టుగా కనపడింది అనుకో, ఇంక నువ్వు తొడగొట్టేసుకొని నువ్వు మోసం తిప్పేసుకొని నువ్వు ఆడబడి చెయ్యక్కర్లా. వాడికి మొత్తం మ్యాటర్ అర్థమైపోయి నిన్ను ఎంత మర్యాద చేయాలి అంత మర్యాద చేస్తాడు. హల్లెలూయా. అందరూ మంచిగా చెప్తారా? హల్లెలూయా. భూ ప్రజలందరూ నీకు భయపడిపోతారు. అలాంటి ఒక వాస్తవం జరగాలంటే నెంబర్ 1, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లుగా, నీ పక్షం ఉన్నట్లుగా వాళ్ళు కనపడాలి. రెండవది, నీ సుబుద్ధిని బట్టే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు క్రమంగా ఉంటేనే బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని విసిగిపోయి నువ్వు ఏదైనా దారి తప్పితే ఛాన్స్ మిస్ అవుతావు. నువ్వు సుబుద్ధి కలిగి ఉండు, నీ పక్షం దేవుడు అడిగి కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక చిన్న మాట చెప్పేసి ముగిద్దాం. ఎందాక అలాగ అన్నావు, ఇంకా మళ్ళీ చెప్తాను. ఇది ఒకటే లేరా బాబు, అలా చూడ. నిర్గమకాండం అన్నప్పుడు మొన్న పెద్ద మర్మం కనుక్కున్నట్టుగా ఉన్నాడు. అన్నా నువ్వు యథార్థంగా మాటల్లో ఒక మాట చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఇంతలో నేను ఇంకా పాపం చేసేదేముంది, యథార్థంగా చెప్పులు అన్నాను. నువ్వు అయిపోతుంది అంటావు కానీ ముగించకూడదు. 6 సంవత్సరాలు పట్టుకున్న మర్మం ఇది. ఇంకొక పాయింట్, ఇంకో ఉత్తిది ఎలా లాగేస్తావే. ఏ తెల్లైనా కొడుక్కి అన్నం పెట్టేటప్పుడు ఈ ఒక్క ముద్ద తినంటది. ఆడు ఒక్క ముద్దే తిని అయిపోయాలని తల్లి కోరుకుంటుందా? అవన్నీ మాయి తెలివితే ఎట్లా అన్నాడు. తల్లి ప్రేమ రా దుర్మార్గుడా. ఏదో అట్టాడు చూపించి కడుపు నుండి తిండి పెట్టాలా? అంత అర్థం చేసుకోకపోతే ఎలాగరా నువ్వు? ఇది ఒకటేలే చదువు. నిర్గమ 34:30. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక, మోషే ముఖ చర్మం ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప దగ్గర రావడానికి భయపడిపోయారు. ఒక్కొక్కరు దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు దాకా ఏమన్నారండి, రాణికి ఎటు తెలుస్తారా? బాధ్యత లేదా? ఎంతమందిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తావా? రానే అడిగేస్తాను, కడిగేస్తాను. రాయ్ పెద్దలు ఉన్నా కదా, ఆగో నేను మాడతానులే అని అందరూ నాపి 30 లక్షల మంది. రేయ్ పెద్దోడు అక్కడ, ఆగో అడిగేస్తా, కడిగేస్తా, రాని అది వచ్చేస్తున్నాడు, రానే కడిగి బారేస్తానే రక్తం చేయి అన్నాడు. తీర పెద్ద వచ్చేసాడు. వచ్చాక మూమెంట్ ఎలా ఉంది? మోషే ముఖ చర్మం ప్రకాశించిందంట. ఎందుకని అప్పుడు దాకా 40 రోజులు దేవుడి వైపే చూస్తూ దేవుడు ఆయన ముఖాముఖి అంతేగా. ఈ ముఖం ఇంది, ఆ ముఖం దేవుడిది. ఎదురు బదులు మాట్లాడదు. అలాగే ప్రభా, ఓకే, ఇంతే. ఆయన చేసింది ఏం లేదు అక్కడ. ఆ వెలుగు, ఆ మహిమ, ప్రకాశం ముఖం మీద పడి యేసు రక్తం విజయం అయస్కాంతం మీద పెట్టిన గుండు సూది కాసేపు అయస్కాంతం శక్తి వచ్చేసినట్టుగా పర్మనెంట్గా ఉండదు దానికి. తర్వాత తగ్గిపోతుంది కానీ కాసేపు ఇది అడబడి చేస్తుంది. ఇంకో తీసుకొచ్చి ఇంకో పిన్ని కట్టితే దాన్ని అంటేసుకుంటుంది. అయస్కాంత శక్తి కొంత ఉంటుంది కదా. 40 పగలు రాత్రులకు ఉండేప్పటికి ఇదేమి దేవుడు అయిపోవాలి, దేవదూత అయిపోవాలి. కాస్త ప్రభావం ముఖం మీదకి వచ్చింది. ఆ కాస్త ప్రభావం వేసుకొని ఎందుకు వచ్చేసరికి అడుగుతా, రాని మాట్లాడతాం ఉన్నాంగా పెద్దలు నడియాడు ఒక్కడో. మోషే ముఖ చర్మం ప్రకాశించినందున వారు అతన్ని సమీపించుటకే భయపడిపోయారు. అసలు ఎవరు ముందుకెళ్ళలేదంట. నేను అడుగుతానన్నా ఒక మాట్లాడగా, ఆయన లేనప్పుడు ఏదో మాట్లాడతాం. వచ్చాక అర్థం చేసుకోవాలి మరి. ఒరుగా ఏ సౌండ్ మారింది అంటారా? మారింది నానా. నువ్వు కళ్ళెర్ర చేస్తే, నువ్వు మొహం సిరిసి పెడితే ఇప్పుడు మాట్లాడ. అవన్నీ సండే స్కూల్ పనులు. నువ్వు చూస్తే వాళ్ళకి చేస్తాడు, వాళ్ళు జరుపుతారు.
ఎవడు సార్ భయపడేది? సంసోను గుడ్లు చేస్తే గుడ్లు పీకేశారు. ఏమంటారు అలా సూత్రం ఏంటంటే 2 గుడ్లు పీకి అవతల పారేశారు. బలవంత ఎక్కడ ఉంది తెలిసి అది పీకి పారేశారు. ముంచరో ఎప్పుడు జరుగుద్ది పని? నీ ముఖం మీదకి దేవుని మహిమ. ఏం చేస్తే వచ్చింది? ముగ్గేసుకొని మఠం వేసుకొని కూర్చొని యేసు నట్టింట్లో కూర్చున్నాడు ఒకడు. నేను వెళ్ళేపాటికి సెంటర్లో కూర్చొని మఠం వేసుకునేవాడిని. యేసు యేసు బాబు, నేను పాచిగారింటికి వచ్చానా, చేతపడోడి దగ్గరికి వచ్చానా? ఆగి ఇలా ఏంట్రా అంటే, అన్నయ్య నేను ధ్యానం చేస్తాను. కలేగా ముందు కలేగో ముగ్గేసుకుని కూర్చున్న తాంత్రిక మంత్రాలు చేసేవాళ్ళగా లేగా ముందు కలేగా అంటే, లేదన్నయ్య నేను ఈ స్థలాన్ని ప్రతిష్ఠ, నీకు ప్రతిష్ఠ ఇస్తే స్థలాన్ని ప్రతిష్ఠ లేక ముందు లేకలేగా. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చాడు. నూనె ఇంట్లో పోసాడు. గ్లాస్ పట్టుకుంటే జారిపోతుంది, ప్లేట్ పట్టుకుంటే జారిపోతుంది. కొబ్బరిని పోసాడు 100 ml అందులోని. ఏంటంటే చీకటి శక్తులు ఎక్కువైపోయినాయి, నీ శక్తి తక్కువైపోతా. కొబ్బరిని డబ్బాలో కలిపాడు తీసుకొచ్చి. ఆ సీసతో పట్టుకు 7 దయ్యాలు వచ్చినాయట అక్కడి నుంచో. నాకటి తెలుసు, ఆడు చెప్పాడు. అక్కడికి వెళ్ళకముందు బాగుండేది. అక్కడికి వెళ్ళిన కాంచి పెద్ద పెద్ద గోర్లు పీకను ఒకేదారు రాత్రులు. మరి ఎందుకు నువ్వు సీసా తెచ్చావాడు? మరి సీసా తెచ్చాను, ఆ 7 వచ్చేసినాయి, దాంతోపాటు నాకేం తెలుసు అన్నాడు వీడు. అందుకే ఏదో తెచ్చుకోబోకుండా ఇంటికి దండం పెడుతున్నా నేను. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ చేతిలో వాక్యం ఉంది, నమ్మకంగా ప్రార్థన చేసుకో. ఏ సీసాతో నీకు పని లేదు. నా మాట అర్థమైందంటారా? దాన్ని కూడబడి ఏటవుతుంది నీకేటి తెలుసురా? ఎందుకు వచ్చింది దరిద్రం ఇది? అది ఎక్కడో మట్టి అంటాడు, ఎక్కడో ద్రాక్ష అంటాడు, ఎక్కడో నూనె అంటాడు. ఎందుకురా బాబు ఇవన్నీ నీకు? ఏ సురక్తమే జయము చాలు. సీసాలు ఎలా? ఈడేమో నూనె చాలంటాడు, ఆడేమో ఖర్చు చాలంటాడు, ఆడేమో ఎన్ని చిన్నగా ఉన్నాయి చాప బాగుంటుందని చాప పెట్టాడు వాడు. ఇవన్నీ అయిపోయినాయి. బేర మరి కొనట్లేదు ఎవడు. ఏడు అమ్మాలని చూశాడు, అమ్మటం అలవాటు అయిపోయిన పేనవాడికి. ఈసారి అంకే చాప పెట్టేశాడు. ఈ చాప మీద కూర్చున్న పేరదని బాగా వచ్చేద్దని చెప్పాడు. అడిగి ₹10 పేరుతున్నాడు, చాప కొనేసి దాని మీద కూర్చుంది. ఏసు ఏసు పనికి మాలిన పనులన్నీ మానేయండి అని చెప్పేది అది. ఎవరన్నా నా మాట అర్థం చేసుకున్నారా? మోషే మోక చర్మం ప్రకాశించింది. దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని ప్రభావం ఆయన ముఖం మీదకి వస్తే పారిపోతాడు ఒక్కొక్కడు. దేవునికి మహిమ కలుగును గాక. భూ ప్రజలందరూ యెహోవా నామమును పిలువబడి చూసి భయపడతారా? ఆమేన్. నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడతారు. నువ్వు దేవుని సన్నిధిలో సుదీర్ఘకాలం ప్రార్థనలు గడిపితే దేవుని మహిమ, దేవుని ప్రభావం నీ ముఖం మీదకి వస్తుంది కాబట్టి భయపడతారు. భయపెట్టే డ్యూటీ మనది కాదు. భయపెట్టాలని తాపత్రయం మనకు లేదు. మనకే భయం వచ్చి దిక్కు లేక ఆయన పాదాల దగ్గర బతుకుతున్నాం. మన పక్షంగా ప్రభు ఆ కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాలు నీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం.